హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను నారాయణగౌడ దగ్గర ఉన్న శ్రీ సాయి ఆర్ట్స్కి వచ్చేసిన అనమాట. ఇక్కడ చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. నిజంగా చెప్తున్నా, చిన్న వినాయకుల నుంచి మస్తు పెద్ద వినాయకులు ఉన్నాయన్నమాట. వీడియోని నిజంగా చెప్తున్నా, నేను అసలు ఇంత కలెక్షన్ ఏడా చూడలేదు. ఇంత కలెక్షన్ ఉంది. వీడియో మిస్ కాకండి, లాస్ట్ దాకా చూడండి. ఓకే, లేదు చూడండి, మనకి YMCA చౌరస్తాలో మనకి ఇది శ్రీ సాయి ఆర్ట్స్ మనకి కనిపించేస్తుంది అనమాట. ఓకే, లోపలికి పోయి చూసేద్దాం లేట్ లేకుండా. సో గాయస్ చూడండి, మనకి లోపల రాగానే పెద్ద గణేశుడు అనమాట. నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నా అంటే, ఒకసారి చూడండి, చాలా కలెక్షన్ ఉంది. ఆ గల్లీలకు కూడా ఉన్నాయన్నమాట. మొత్తం అన్ని గణేశులు చూపిస్తా, చూసుకోవచ్చు. ఫస్ట్ మనకి గణేశుడు రాగానే ఎంట్రన్స్లో, నేను ఎక్కువ ఏం మాట్లాడా, నేను చూపిస్తూ ఉంటాను, మీరు చూడండి. మనకి గణేశుడు వచ్చేసి ఎంత లేదన్నా ఒక 14 feet ఉంటుంది అనమాట. చూడండి, లాల్ బాగ్చా రాజా. నేనేం మాట్లాడా, మీరు ఖాళీ చూస్తూ ఉండండి అంతే. మస్తు కలెక్షన్ ఉందన్నమాట. వావ్, వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసిరు అనుకో, మీకు ఇంకా మీరు ఊకే అన్ని షెడ్లు తిరగాల్సిన పని లేదు. డైరెక్ట్ వన్ స్టాప్ సొల్యూషన్, అన్నీ మీకు ఈడనే దొరికేస్తాయి అనమాట. అంత కలెక్షన్ ఉంది ఇక్కడ. అసలు ఎక్కడ లేని గణేషులు ఉన్నాయి బ్రో ఇక్కడ. అసలు నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ ఉందన్నమాట అన్న వాళ్ళ దగ్గర. చూడండి, వావ్, అబ్బా బాబా బా, నాకైతే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి అసలు ఇన్ని గణేషులు చూసి. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బ్రో ఇక్కడ, నెక్స్ట్ లెవెల్ అంటున్నా. పెద్ద గణేశుడు గాయస్, 13 feet ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు, ఫినిషింగ్ చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. మొత్తం సోలాపూర్లో ఏడేడ గణేశులు ఉన్నాయి, మొత్తం అన్న తీసుకొని వచ్చేసిండు. అన్నీ చూపిస్తా అనమాట. మస్తు హ్యూజ్ కలెక్షన్ ఉందన్నమాట సోలాపూర్ గణేశులు. అది మీకు ఏ హైట్ నుంచి కావాలన్నా ఆ హైట్ నుంచి ఉన్నాయన్నమాట గణేశులు. దగడు సేత్, లాల్ బాగ్చా రాజా. చూడండి, చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. చందూర్ లాల్ గణేశుడు 4 feet కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ కలెక్షన్. 4 feet కూడా గణేశులు ఉన్నారు. ఇది లాల్ బాగ్చా రాజా రిప్లికా. మస్తు నీట్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. ధోతి ఫినిషింగ్ కానీ చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. చిన్న గణేశులు కూడా చాలా నీట్ ఫినిషింగ్ ధోతి వర్క్తో వచ్చిందనమాట. ఈ వినాయకుడు చూడండి, పగడి కూడా వచ్చింది. పగడి ఈ వినాయకుడికి విత్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది అనమాట. ధోతి కింద కూడా వెల్వెట్ వచ్చింది. ఓకే, ఈ గణేశుడు చూద్దాం. ఈ గణేశుడు నంది మీద కూర్చొని ఉన్నాడు అనమాట. పెద్ద మహారాజ్ గణేశుడు చూపిస్తా. పెద్ద గణేశుడు అనమాట, చాలా వైడ్ ఉంది. చూసుకోవచ్చు, పక్కన కత్తి కుందన్ వరకు కూడా వచ్చింది అనమాట ఈ గణేశునికి. మంచి కలెక్షన్ ఉన్నాయి అన్న దగ్గర. ఇంకా ఇటు సైడ్ చూపిలే కదా ఇందాక, చూడండి చూపిస్తా. బ్రో ఈరోజు సరిపోదు అనుకుంటా మనకి ఇవన్నీ చూపించాలంటే. అంత కలెక్షన్ ఉంది అన్న దగ్గర. చూసుకోవచ్చు, మనం ఈ గణేశుడు చూసినాం. ఇది గణేశుడు చాలా బాగుంది అనమాట. సెకండ్ రో అనమాట. చూసాం ఈడ కూడా ఎట్లున్నాయో. మస్తు ఉన్నాయి బ్రో ఈడ.
చూడొచ్చు మనకి హైట్ 5 ఫీట్లో వచ్చేస్తుంది అనమాట. అరే వన్ స్టాప్ సొల్యూషన్ బ్రో. ఇక్కడ మీరు ఎక్కడ తిరగని అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తే చాలు, అంత కలెక్షన్ ఉంది అన్న దగ్గర. ఇక్కడ అన్న వాళ్ళు కుందన్ మార్క్ చేస్తారు అనమాట గణేశునికి, ఈ వినాయకునికి కూడా. ఇగో ఈ వినాయకునికి బ్యాక్గ్రౌండ్ హనుమాన్జీ ఇంకా అయోధ్య మందిర్ వచ్చింది. ఈ వినాయకులు మొత్తం 5 ఫీట్ రేంజ్లో ఉన్నాయన్నమాట. చూడవచ్చు మొత్తం వినాయకులే బ్రో, అసలు నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్తో ఉన్నాయన్నమాట. చూద్దాం ఈ రోలో చూద్దాం. ఈ వినాయకుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గుర్రాలు వచ్చినాయి అనమాట. చిన్న లాల్ బాగ్చా గణేశుడు 4 ఫీట్ ఉంటుంది అనమాట. దగుడు సేత్ గణేశుడు 6 ఫీట్ ఉంటుంది. ఫస్ట్ కొంచెం పెద్ద వినాయకులు అన్నీ చూపించేస్తా అనమాట, తర్వాత చిన్న గణేశులు అన్ని కలెక్షన్ అన్నీ ఒకసారి చూపిస్తా. చూడొచ్చు అసలు ఎక్కడ లేని కలెక్షన్ మొత్తం అన్న దగ్గర ఉంది బా. ఇంకా లోపల కూడా ఉన్నాయంట, ఇంకా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, నా మొత్తం వెనకాల మొత్తం ఉన్నాయి. ఒకసారి చూడండి, నేను అడ్రస్ అయితే మెన్షన్ చేస్తా, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. చిన్న లాల్ బాగ్చా గణేశుడు 3.5 ఫీట్లో ఉంటుంది అనమాట. ఈ శంకర్ గణేశుడు కూడా మంచిగా ఉంది, శివుడు వినాయకుడు. చిన్న మోడల్లో మనకి చందూర్లాల్ గణేశుడు అనమాట. ఇవన్నీ మనకి 3 ఫీట్ వినాయకులు అనమాట. ఈ రో మొత్తం 3 ఫీట్ ఉంటాయి. ఓకే చూసుకోవచ్చు, హ్యూజ్ కలెక్షన్ అనమాట అన్న అక్కడ. నేనైతే ఇంత కలెక్షన్ అయితే నేను ఎప్పుడు జిందగీలోనే చూడలే బ్రో. అసలు ఒకటే దగ్గర ఎన్ని వినాయకులు అంటే మనకి అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అన్న మొత్తం స్టాక్ మొత్తం హైలైట్ తీసుకొచ్చిండు. మళ్ళీ ప్రతి వినాయకుడు అసలు వేరే లెవెల్ ఫినిషింగ్ వచ్చిందనమాట. చూసుకోవచ్చు చాలా బాగుంది ఫినిషింగ్. కుందన్ వర్క్ వచ్చిందనమాట. సీటెడ్లో ఉన్నాయి, మనకి స్టాండింగ్లో ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్తో ఉన్నాయి, కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కొన్ని వినాయకులు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఈ వినాయకుడికి చూడండి ధోతి వర్క్ చాలా నీట్గా వచ్చింది. 6 ఫీట్ గణేశుడు, దగుడు సేత్ గణేశుడు అనమాట. ఈ వినాయకుడు మస్తు ఉందన్నమాట, చాలా బాగుంది గణేశుడు. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి లైవ్లో వచ్చి చూస్తే ఇంకా మీకు మజా ఉంటుంది. అసలు కళ్ళు సరిపోతలే నాకైతే ఇన్ని గణేశులు చూస్తుంటే. ఈ రోలో కూడా మనకి 3 ఫీట్లు ఉన్నాయన్నమాట, 3 to 4 ఫీట్ల గణేశులు. హనుమాన్జీ బ్యాక్గ్రౌండ్తోని అయోధ్య మందిర్ కూడా వచ్చిందనమాట ఈ గణేశునికి. సేమ్ అదే గణేశుడు, కాకపోతే పగడి వచ్చిందనమాట. ఓకే చూడండి, ఈ గణేశుడు కృష్ణుడి మోడల్లో ఉన్నాడు అనమాట. పక్కన అమ్మవారు కూడా ఉన్నారు. ఇగో చూడొచ్చు సోఫా సిట్టింగ్లో పైన కూడా ఉంది మనకి గణేశుడు. పైన వినాయకులకి కుందన్ వర్క్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కింద చూడొచ్చు అసలు ఎంత కలెక్షన్ ఉందంటే ఇక మీకు నేను చెప్తున్నా కానీ మీరు ఒకసారి వస్తే, మీరు ఒకసారి విజిట్ చేస్తే మంచిగా ఉంటుంది.
ఎట్లాంటి గణేశుడు కావాలంటే అట్లాంటి వినాయకుడు ఉందన్నమాట ఇక్కడ చూడొచ్చు. మనకి మల్లార గణేశుడు చిన్నది 4 feet మోడల్లో మల్లార గణేశుడు అనమాట. మనకి పైన కూడా ఉన్నాయి గణేశుళ్ళు. అసలు నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ అన్న దగ్గర. చిన్న లాల్బాగ్ చారాజు గణేశుడు. ఈ గణేశుడు చాలా నీట్ ఉంది. ఫినిషింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ వచ్చింది ఇలా. ఈ గణేశుడు మస్తు ఉంది బ్యాక్గ్రౌండ్తో పాటు. అబ్బా బాబా బాబా శివుడు వెనకాల నందీశ్వరుడు. అసలు ఏంది బ్రో ఇది నెక్స్ట్ లెవెల్. హెవెన్ అంటాం కదా, నాకైతే అట్లనే ఎగ్జైట్మెంట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. లోపల కూడా పెద్ద వినాయకుల కలెక్షన్ ఉందన్నమాట. ఒకసారి చూసేద్దాం లోపలికి వెళ్ళి. పెద్ద గణేశులు అన్నీ ఈ వీడియోలో చేసేస్తా. మీకు చిన్న గణేశులు మొత్తం ఇంకొక వీడియోలో చేస్తాను అనమాట. ఈ వినాయకుడు ఫినిషింగ్ చూడండి, చాలా నీట్ ఫినిషింగ్ ఉందన్నమాట. సింపుల్ ఫినిషింగ్. ఐస్ కూడా చూడండి మస్తు వచ్చింది. వామ్మో అన్న అసలు ఎన్ని రోజుల నుంచి పోయి ఇంత కలెక్షన్ తీసుకొచ్చిండేమో అని. శ్రీ సాయి ఆర్ట్స్ నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా. మీరు ఆల్రెడీ ఇక్కడికి విజిట్ చేసి ఉంటే కామెంట్లో చెప్పండి. ఇంకా ఇట్లాంటి హ్యూజ్ కలెక్షన్ గణేశులు ఏడున్నాయో కూడా మనకి కామెంట్లో చెప్పండి. మనం అవి కూడా విజిట్ చేసేసాం అనమాట. చూసుకోవచ్చు మనకు అసలు ఎట్లాంటి మోడల్ వినాయకులు ఉన్నాయో ఆ మోడల్ అన్నీ చూసినాయి. ఇవాళ చందూర్ లాల్ గణేశుడు. అయ్యా ఎంత పెద్ద గణేశుడు. అబ్బా బాబా 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 వేరే ఫినిషింగ్. ఈ గణేశునికి బ్యాక్గ్రౌండ్ వచ్చిందనమాట. ఇందాక మనం ఒక గణేశుడు చూసినాం కదా, అయితే ఆ గణేశునికి కూడా బ్యాక్గ్రౌండ్ వస్తుండొచ్చు. లాల్బాగ్ చరాజా మస్తు హ్యూజ్ కలెక్షన్ ఉందన్నమాట. మనం సోలాపూర్ ఏవే మోడల్ చూసినామో అవన్నీ మొత్తం అన్న దగ్గరనే ఉన్నాయి. అన్ని హైట్స్ ఉన్నాయన్నమాట అన్న దగ్గర. 1 feet నుంచి ఇప్పటిదాకా నేను ఒక 14-15 feet వరకు చూసిన. విత్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ బ్యాక్గ్రౌండ్, విత్ ధోతి, వితౌట్ ధోతి, పెయింటింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఈ అన్న ఏం చెప్తున్నా అంటే మనకి కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ధోతి కూడా డ్రాపింగ్ చేయించుకోవచ్చు, కుందన్ వర్క్ కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇంకా పగడి కూడా కావాలనుకుంటే మీ గణేశునికి ఇంకా మీకు ఎట్లా కావాలంటే అట్లా మనకి కస్టమైజ్ చేసిస్తారనమాట. పగడి కానీ, షావల్ కానీ, ధోతి కానీ మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే చూసుకోవచ్చు. మల్టిపుల్ కలెక్షన్ ఉంది. ఇందాక కుందన్ వర్క్ జరుగుతుంది చూసినాం కదా. సో అట్లా వస్తుంది అనమాట. అన్న వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. ఫినిషింగ్ చూడండి ఒకసారి. కుందన్ వర్క్ ఇది ఈ అన్న వాళ్ళే చేయించారంట. చూసుకోవచ్చు. ధోతి ఇంకా కింద మెడల షాల్ కూడా చూసుకోవచ్చు. నీట్ వచ్చిందనమాట. సో మీరు కూడా వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. కూడా చూడండి కుందన్ వర్క్ చాలా నీట్గా వచ్చిందనమాట. ఇట్లా ఇప్పుడు ప్లెయిన్ ఉంది కదా, మీరు ధోతి ఏమైనా కావాలనుకుంటే మీరు చేయించుకోవచ్చు అంట. చిన్న వినాయకులకు కూడా చేస్తారు. దీంట్లో మీకు నచ్చిన గణేశుడు టైం మెన్షన్ చేసి పెట్టండి. మనం అది ఒకసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రీల్ చేద్దాం.
ఇగో ఈ గణేశుడు కూడా లాల్బాగ్ చరాసా పాలరాయి టైప్లో ఉన్నాడు అనమాట గణేశుడు. ఇట్లా ప్లెయిన్ గణేశుల్లో కూడా మీరు ధోతి వర్క్ వేయించుకోవచ్చు అనమాట. ఈ గణేశునికి బ్యాక్గ్రౌండ్ వస్తుందా బ్రో? ఓకే, ఆ గణేశునికి విత్ బ్యాక్ డ్రాప్ ఉంది. ఇది గాయస్ ఇక్కడ పెద్ద గణేశుల కలెక్షన్ ఇంకా అయిపోలే, ఇంకా సినిమా ఉంది అనమాట. ఇంకా మీకు పార్ట్ 2 ఉంది. ఇప్పుడు చిన్న వినాయకులు చూపిస్తే అసలు చిన్న వినాయకుల ఫినిషింగ్ చూసిరు అనుకో మీరు పిక్చర్లు అయిపోతారు. ఓకే, ఇంకా దీంట్లో మనకి చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చి సెలెక్షన్. ఇందాక చూసింది మనము నార్మల్ ఫినిషింగ్, ఆయిల్ ఫినిషింగ్ ఉంది, మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉంది అనమాట. ఓకే, లేట్ ఎందుకు పార్ట్ 2కి వెళ్ళిపోదాం, లెట్స్ గో.